హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసము 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ప్రోగ్రామ్ మీద ఈరోజు డే 6 అనమాట. ఆల్రెడీ 5 days అయిపోయినాయి, అంటే 5 daysకి సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని టైటిల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోస్ డే బై డే ప్లే అవుతుంది, అంటే డే 1 నుండి స్టార్ట్ అవుతుంది. లేదు ఈ వీడియో ఎండింగ్లో చూశారంటే డే 5 ఉంటుంది, అదేవిధంగా డే 7 ఉంటుంది. వాటిని టచ్ చేసి నెక్స్ట్ వీడియోని ప్రీవియస్ వీడియోని కూడా చూడొచ్చు. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు చాలా యూస్ అవుతుంది పబ్లిక్ ఎగ్జామ్లో, ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం. ఓకేనా? సో ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 6 అనమాట. సో 6th డే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పబోతా ఉంటాను. ఎన్ని మార్క్స్ అంటే ఇది 8 మార్క్స్ ప్రాబ్లం. మనకి ఏ క్వశ్చన్ పేపర్ అయినా సరే తీసుకోండి ఇప్పటిదాకా, లేదా మీకు జరిగిన essay 1 కూడా చూడండి, ఖచ్చితంగా గ్రాఫ్ ప్రాబ్లం అనేది అడుగుతాడు. అందువల్లే ఈ డే 6 మోస్ట్ ఇంపార్టెంట్ 1 అని చెప్పింది. గ్రాఫ్ ప్రాబ్లము ఖచ్చితంగా ఉండే ప్రాబ్లం మనకి ఎగ్జామ్లో. అయితే ఇందులో 2 టైప్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. ఒకటి ఈరోజు చెప్పుకుంటాము డే 6లో, ఇంకో మోడల్ డే 7లో చెప్పుకుంటాం. అయితే డే 6లో మనం చెప్పుకునే ఈ గ్రాఫ్ ఈజీ మోడల్, ఈజీగా చేసేయచ్చు. ఖచ్చితంగా 8 మార్క్స్ అలాగే వచ్చేస్తుంది, ఎప్పుడు మనం నీట్గా నేర్చుకొని చేసినప్పుడు అన్నమాట. ఓకేనా? ఈ ప్రాబ్లం క్వశ్చన్ ఒకసారి చూసాడంటే, సారు గ్రాఫ్ కల్లి x + 3y = 6, 2x - 3y = 12. ఇదే క్వశ్చన్ని ఇంకో రకంగా కూడా అడుగుతాడు. అది ఎలా అంటే చూడండి, డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఫైండ్ ది సొల్యూషన్ ఫ్రమ్ గ్రాఫ్ అని సేమ్ ఈక్వేషన్స్ ఇలా ఇవ్వచ్చు, ఇలాగన్నా ఇవ్వచ్చు, ఇలాగన్నా ఇవ్వచ్చు. అంటే ఇది 2 టైప్స్ అన్నాను కదా. టైప్ 1 ఈరోజు చెప్పుకునేది. టైప్ 1 అంటే మెథడ్ 1, 2 మెథడ్స్ ఉంటాయి. ఇది మెథడ్ 1. ఇది ఈజీగా ఉంటుంది. ఇలా ఈక్వేషన్ వాడు ఇచ్చేస్తాడు. ఓకేనా? ఈక్వేషన్ ఇచ్చేశాడు అంటే ఈజీగా ప్రాబ్లం అయిపోయినట్టు. సో ఏమి ఇచ్చాడు, మనం ఎలా చేస్తామో అనేది ఒకసారి చూడండి. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్, ఫస్ట్ వన్ ఏమి, x + 3y = 6. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ 2x - 3y = 12. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఎప్పుడు కూడా మనం సాల్వ్ చేసే ఈ మెథడ్లో పేపర్ని 2గా డివైడ్ చేసుకుంటాం, అంటే చింపేయడం కాదు. ఓకేనా? ఇలా పేపర్ ఉంది అంటే దాన్ని ఆఫ్గా చేసుకొని ఒక్క ఈక్వేషన్ లెఫ్ట్ సైడు, ఇంకో ఈక్వేషన్ రైట్ సైడు చేశామంటే చూడటానికి బాగుంటుంది, గ్రాఫ్ కూడా నీట్గా వేయగలుగుతాం మనం. ఓకేనా? సో ఈక్వేషన్ 1 లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం, x + 3y = 6. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 రైట్ సైడ్ రాసుకుంటాం. సో ఈ టైప్లో ఖచ్చితంగా ఒక బాక్స్ ఉంటుంది, ఖచ్చితంగా గీసుకుంటాము. ఇది చూడండి, ఏ టైప్లో గీసినా అంటే ఇలా గీసుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నా కానివ్వండి, ఇలాంటిది కానీ వేరేది కానీ, గ్రాఫ్ అంటే ఇది ఖచ్చితంగా ఇవి వేసేయాలి. x y, ఫస్ట్ x = 0, సెకండ్ y = 0. ఈ ఫార్మెట్ ఫిక్స్డ్ ఫార్మెట్. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్లో ఇలా లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు
ఈ బాక్స్ కంపల్సరీ ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఎక్స్లు ప్రతిదానికి వస్తుంది. ఒకసారి x ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకోసారి y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతుంది. కావాలంటే ఆడ కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు ఇది చేస్తే ఎలా? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. ఈ ఈక్వేషన్ చూడండి, x ఎదురుగా 0 ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడ? ఈ టేబుల్కి పైన ఉన్న ఈక్వేషన్, అంటే ఈక్వేషన్ 1లో అనమాట. సో x బదులు 0 పెట్టామనుకోండి, 0 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. ఇది 3y అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు 6. y ఈజ్ ఈక్వల్ టు 6. ఇది మల్టిపుల్ 3 అనేది ఆ పక్కకు పోతే డివిజిబుల్ అవుతుంది. 3 1s are 3 2s are. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 వచ్చింది కదా, అది ఎత్తుకొని వెళ్ళి టేబుల్లో రాద్దాం. సో నెక్స్ట్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. సేమ్ ఈక్వేషన్లో y బదులు రాస్తాం 0. x ప్లస్ 3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 6. x ప్లస్ 3 0s are 0, 6. xకి 0 యాడ్ అయినా x వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 6. అంతే, అయిపోయింది ఈ టేబుల్. ఇప్పుడు ఈక్వేషన్ 2కి వెళ్తాం. ఇది ఎలా అయితే చేసామో ఈక్వేషన్ 2 కూడా అలాగే చేస్తాం. సేమ్ టేబుల్ ఫార్మేట్ మారదు. ఓకేనా? ఇప్పుడు ఏమి సేమ్ ఇక్కడ వేసుకున్నట్టే x y 0 0 ఇది ఫిక్స్డ్. రిమైనింగ్ 2 వాల్యూస్ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ కాకుండా కూడా ఉండొచ్చు. అది ప్రాబ్లమ్ని ఈక్వేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ 2 జీరోస్ మాత్రం మారు. చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఇది ఈక్వేషన్ 2 ఏముంది? 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. సో 2 ఇంటూ 0 మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇదంతా 0 కాబట్టి వదిలేయండి. మళ్ళీ 0 వేసి ఆ స్టెప్ అంతా వద్దు. ఇది వేసుకున్నాను చూడండి, మళ్ళీ 0 వేసి అది యాడ్ చేసి అదంతా అవసరం లేదు. ఇక్కడ 0 ఉందంటే అది మొత్తం వదిలేసి ఏం మిగులుతుంది? మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. సో y ఈజ్ ఈక్వల్ టు 12. ఇది చూడండి, మైనస్ 3కి వైకి మధ్యలో సింబలే చూడండి, మధ్యలో సింబల్ లేదంటే ఇంటూ ఉన్నట్టు. సో ఇంటూ ఆపకపోతే బై 3. అయితే ఈ 3 ఎలా ఉంది? -3 కాబట్టి ఆ పక్కకు పోయి కూడా నెగిటివ్ అవుతుంది. సో 3 1s are 3 4s are. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -4. ఎత్తుకొని వచ్చి ఈ టేబుల్లో రాద్దాం. నెక్స్ట్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. సో 2x మైనస్ 3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 12. సో 2x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 12. ఇది మల్టిపుల్ ఆ పక్కపోతే డివిజన్. సో 2 1s are 2 6s are. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో ఇక్కడ 6. చూడండి, ఇప్పుడు ఈక్వల్ వచ్చింది. ఒకటేమో కామన్గా వచ్చింది, ఇంకో డిఫరెంట్గా వచ్చింది. ఎలాగన్నా రావచ్చు. ఓకేనా? వాల్యూస్ అనేది ఇవి ఈ బ్లూ ఇంక్లో వేసింది అదే మారచ్చు, మారకుండా కూడా ఉండొచ్చు. కానీ రెడ్ ఇంక్తో వేసింది మాత్రం ఏ టేబుల్కైనా ఫిక్స్డ్. అంటే ఈ గ్రాఫ్ ప్రాబ్లంలో ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడికి గ్రాఫ్ కాకుండా రిమైనింగ్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. మంది వైట్ బోర్డ్ కాబట్టి నేను దీని మీద గీస్తాను, కాకపోతే నీట్గా గీస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇదంతా రఫ్ చేయాలి కాబట్టి నాకు అవసరమైనవి మాత్రం ఆ పక్కన నోట్ చేసుకుంటాను. మళ్ళీ మీకు నోట్బుక్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఫస్ట్ టేబుల్లో 0 2 6 0. సెకండ్ టేబుల్లో ఏముంది? 0 -4 6 0. రాసుకున్నట్టుగా ఇది వద్దు, ఇది నాకు కావాలి కదా వాల్యూస్, అందుకోసం నేను పక్కన రాసుకున్నా. మీరు క్వశ్చను ఇదే క్వశ్చన్ని ఈ విధంగా కూడా అడగచ్చు కాబట్టి ఆరు పెట్టి ఈ క్వశ్చన్ కూడా రాసుకోండి. తర్వాత ఈ ఆన్సర్ అంతా నీట్గా రాసుకోండి. చూడండి, నేను ఈక్వేషన్ 1కి ఎదురుగా ఈక్వేషన్ 2, ఈ బాక్స్కి ఎదురు ఈ బాక్స్. చూడండి, ప్రతిదీ నీట్గా వేసిన ఇదే మరి వేసుకోవాలన్నమాట.
ఓకేనా, వేసుకొని నీట్గా. సో మీరు వేసుకునేసారు, నేను రఫ్ చేశాను. దీని కింద ఏం రాయాలి చూడండి, కోఆర్డినేట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 లేదా కోఆర్డినేట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అని కాకుండా ఈక్వేషన్ రాసుకోండి. ఎక్స్ ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్, దీని టేబుల్ ఇదే కదా మీరు రాసుకొని ఉండేది. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఏముంది 0x, ఇది చూడండి ఇది xy ఇలా ఉంది కదా. సో ఫస్ట్ది ఏమి 0x బదులు y బదులు ఏముంది 2 ఉంది కాబట్టి 0,2. నెక్స్ట్ సెకండ్ లైన్కి వెళ్తాం, అంటే సెకండ్ కాలంకి వెళ్ళండి. సెకండ్ కాలంలో x బదులు ఏముంది 6 ఉంది, y బదులు ఏముంది సెకండ్ కాలంలో 0 ఉంది. ఇది కోఆర్డినేట్స్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్, ఏముంది చూడండి, దీనికి వెళ్ళామంటే ఇది x y. సో ఫస్ట్ కాలం చూస్తే 0,-4, 0,-4. నెక్స్ట్ సెకండ్ కాలం 6,0, 6,0. సో ఇది ఆ టేబుల్ కింద ఉండాలి. ఇప్పుడు నేను వేయబోయేది గ్రాఫ్ అనమాట. సో మీరు అది ఐడెంటిఫై చేయడం కోసం నేను రెడ్డింగ్తో వేస్తాను, బట్ మీరు పెన్సిల్తో వేసుకోవాలి గ్రాఫ్ పేపర్లో. చూడండి, గ్రాఫ్ పేపర్ గీసేటప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఎంత వాల్యూ ఉందో చూడండి. మ్యాక్సిమం 6 ఉంది మనకి, సో దాంతో డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, చూడండి ఏంటి అనేది ఎందుకు ఇది చూస్తాను అంటే మీకు ఒకటి చెప్తా చూడండి. మనకి మ్యాక్సిమం 10 ఉంటే 1 యూనిట్ తీసుకోండి. మ్యాక్సిమం వాల్యూ 20 అంటే అప్ టు 20. చూడండి 1 నుంచి 10 దాకా ఈ మధ్యలో ఎక్కడున్నా సరే 1 యూనిట్, 11 నుంచి 20 దాకా ఎక్కడున్నా సరే 2 యూనిట్స్ తీసుకోండి. 21 నుంచి 50 దాకా ఎక్కడున్నా సరే 5 యూనిట్స్గా తీసుకోవాలి. మళ్ళీ అబోవ్ 50 అంటే 51 నుంచి 100 దాకా ఎక్కడున్నా సరే 10 యూనిట్స్. మళ్ళీ ఆ తర్వాత నుండి రిపీట్ అయితే ఇదేమో రిపీట్ అవుతుంది. ఎలా అంటే చూడండి 101 నుంచి 200 దాకా ఉంటే అంటే ఏం లేదు, ఈ పక్కన జీరోస్ యాడ్ అవుతాయి. చూడండి ఇక్కడ 0 అయిందా, దీని తర్వాత నెంబర్కి ఒక జీరోస్ ఎట్ట యాడ్ అవుతాయి. చూడండి 10, 20, 50, 100, 200, 500. ఈ సైడ్ కూడా అంతే, జీరోస్ యాడ్ అవుతూ ఉంటుంది. మరి ఈ ముందు నెంబర్ వచ్చి దీని తర్వాత నెంబర్స్ వస్తాయి. ఓకేనా, స్టాటిస్టిక్స్లో మీరు యూజ్ చేస్తారు ఈ టెక్నిక్, ఆ మారు ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్పింది. మ్యాక్సిమం మీకు దేన్ని మించిపోదంటే 15 మించిపోదు. ఒకవేళ పోయినా పర్వాలేదు తీసుకోవచ్చు, 50 దాటిందంటే 10-10గా తీసుకోండి, ఏం పర్వాలేదు. మీకు ఈజీ కోసం చెప్తాండ. ఇక్కడెక్కడైతే మీకు 50 దాటదు, మ్యాక్సిమం 10 లేదా 20. ఎప్పుడో ఒకసారి రేర్గా ఇచ్చినప్పుడు ఏం పర్వాలేదు తీసుకోండి. అలాంటివి మనకైతే టెక్స్ట్ బుక్లో కూడా అలాంటివి ఏం లేదు. మ్యాక్సిమం 10-20 దగ్గరే ఆగిపోయినాయి, 10 ఇంకా చెప్పాలంటే. సో ఇప్పుడు దీన్ని ఎలా గీస్తాను చూడండి. నీట్గా మనం మిడిల్లో గీసుకోవాలి. గ్రాఫ్ పేపర్కి మిడిల్లో గీసుకొని చూడండి 0, ఇది 1, ఇది 2, 3, 4, 5, 6. సో మ్యాక్సిమం ఎంత చెప్పా 6 కదా, 6 వరకు గీసుకున్నా. ఈ సైడ్ కూడా అంతే, -1, -2, -3, -4, -5, -6. సో ఇక్కడ కూడా అంతే, పైకి 1, 2, 3, 4, 5, 6. కిందకి అంతే, -1, -2, -3, -4, -5, -6.
సో ఇది వై డాషు, ఇది వై, ఇది ఎక్స్ డాషు, ఇది ఎక్స్. ఇప్పుడు ఫస్ట్ది చూడండి, ఈ 2 పాయింట్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. దీనికి కూడా ఒక టెక్నిక్ చెప్తా చూడండి. ఫస్ట్ది ఏముంది? 0. ఫస్ట్ ఈ లైన్లో ఎత్తకండి. 0 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. బ్లోయింగ్ తీసుకుంటాం. 0 ఎక్కడుంది? ఇక్కడ. నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది? 2 ఉంది. 2 నెగిటివ్ అయితే కిందకి వెళ్ళండి, 2 పాజిటివ్ అయితే పైకి వెళ్ళండి. 2 పాజిటివ్ కాబట్టి ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇదేమి 6. సో ఫస్ట్ ఈ లైన్లో చూడండి, 6 ఎక్కడుంది? నెగిటివ్ అయితే ఈ సైడ్ ఉంటుంది, పాజిటివ్ అయితే ఆ సైడ్ ఉంది. సో పాజిటివ్ కాబట్టి ఇది. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? 0. 0 కిందకి అవసరం లే, పైకి అవసరం లే, అక్కడనే పెట్టేస్తాం. ఎందుకంటే చూడండి 0 ఇక్కడే ఉంది అందువల్ల. సో ఇప్పుడు దీన్ని స్కేల్తో రైన్ జాయిన్ చేయండి. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ పైన ఈ ఈక్వేషన్ వేసేయండి. ఎక్స్ ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్కి వెళ్ళండి. ఏముంది? 0. సో ఫస్ట్ ఈ లైన్లో 0 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో -4, మైనస్ కాబట్టి కిందకు వస్తుంది. 4 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. -4. ఓకేనా? ఇంటూ పెట్టుకొని రౌండ్ చేసుకుంటాం. నెక్స్ట్ 6, 6 అంటే ఈ లైన్లో 6 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 0 అంటే దానిపైనే వచ్చింది. సో లైన్ జాయిన్ చేస్తే దాన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఈ లైన్ పైన ఈక్వేషన్ రాస్తాం. 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా వాడు చెప్పాడు, ఏం చెప్పాడు? సొల్యూషన్ రాయమని. దేర్ఫోర్ సొల్యూషన్. సొల్యూషన్ ఎలా రాస్తాం? ఇప్పుడు ఈ పాయింట్, ఈ ఇంటర్సెక్ట్ ఎక్కడైతే అయిందో ఆ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడైతే ఈ పాయింట్ మీదే అయిపోయింది. సో అది ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 6 పైన అయ్యింది అది. అదే వై అంటే ఏది చూడండి 0. ఓకేనా? సొల్యూషన్ అంతా 6, 0. ఇది ప్రాబ్లం. అయితే ఈ ప్రాబ్లంకి 7 మార్క్సే పడుతుంది, 1 మార్క్ పడదు. ఎందుకు ఆలోచించండి. సో ఇది గ్రాఫ్. ఆన్సర్ అంతా కరెక్టే, మనకి ఆన్సర్ తప్పుపోలేదు, ఆన్సర్ కరెక్టే. ఈ బాక్స్ లోపల ఉండేది గ్రాఫ్ పేపర్. ఐడియా వచ్చింది. ఎందుకని పర్లేదు, స్కేర్ రాయలేదు, అందువల్ల. స్కేర్ రాయకుండా వదిలేసామంటే 1 మార్క్ పోద్ది. ఈ వాల్యూస్ చెప్పాను కదా, ఇది దేనికి చెప్పాను? స్కేల్ కోసం. చూడండి, స్కేల్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అంటే ఇవంతా మ్యాక్సిమం వాల్యూస్. ఇవి మనం 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? మ్యాక్సిమం 20 ఉన్నింది అనుకోండి, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకుంటాం. మ్యాక్సిమం 50 లోపల, అంటే 21 నుండి 50 దాకా ఉన్నింది అనుకోండి, యూనిట్స్ ఎన్ని తీసుకుంటామో? 5 తీసుకుంటాం. అంటే ఆ యూనిట్స్ ఏంటో కూడా చెప్తా చూడండి. ఇక్కడ యాడ్ చేసుకుంటా పోయినాం కదా, అదే అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ 1 యూనిట్ అన్నాం కాబట్టి 0కి 1 యాడ్ చేస్తే 1, తర్వాత 2, తర్వాత 3, 4, 5, 6 అలా పోయింది. తర్వాత వై యాక్సిస్ కూడా అంతే, 1 ఉంది కాబట్టి ఈ 0కి 1 యాడ్ చేసుకుంటూ పోతాం. ఓకేనా? ఇదన్నమాట గ్రాఫ్. ఇప్పుడు మీరేం చేస్తారో నీట్గా వేసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను నేను. ఓకేనా? ఫస్ట్ ఇది నీట్గా వేసుకోండి. సో ఇక్కడ ప్రాక్టీస్కి కూడా మీకు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్ది సాల్వ్ ది సొల్యూషన్ 2x - y ఈజ్ ఈక్వల్ టు 5. ఇంకోటి 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ ఇంకోటి ప్రాక్టీస్ కోసం, డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ ది సొల్యూషన్ ఫ్రమ్ గ్రాఫ్.
ఇక్కడ చూడండి 2x ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, 4x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎందుకు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చాను అంటే, ఇక్కడ చూశారంటే నెంబర్ రైట్ సైడ్ ఒకటి ఉంది, ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ నెంబర్ ఉంది. అదే ఇక్కడ చూస్తే ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ 0 ఉంది. అవునా? సో ఇది ఈ ఫామ్లోకి మార్చుకుంటే సరిపోద్ది. అంటే దీన్ని చూశారంటే 2x ప్లస్ వై, ఈ మైనస్ 6 ఆ పక్కకి వెళ్తే ప్లస్ 6 అవుతుంది. ఇది 4x మైనస్ 2y మైనస్ 4 ఆ సైడ్కి వెళ్తే ప్లస్ 4 అవుతుంది. సో ఇంకా మిగిలిందంతా ఇంతకుముందు ఈ ప్రాబ్లం చేసాం కదా, అదే మెథడ్లో చేసేయండి. సో రాసుకున్నారు కదా, వీడియో ఆపి రాసుకోండి రాసుకునేటప్పుడు. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం 100 డేస్కి వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన ప్రాబ్లం మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.